హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఈరోజు మనందరం కలిసి వెళ్తాము అశోక వన్ మాల్‌కి. అక్కడ ఏమేమి చేసాం ఏంటి అనేది డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా. అంతకన్నా ముందు మనం ఒక యమ్మీ సింపుల్ పాస్తా రెసిపీ ఒకటి చూపిద్దాం. నేను ఈ పాస్తా చూపిస్తున్నాను కానీ రెసిపీస్ అసలు చూపించడం మానేశాను కదా! ఐ థాట్ లెట్ మీ మేక్ వన్ సింపుల్ యమ్మీ డిష్ అని చెప్పి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి చేస్తున్నాను. సో, మా ఆయనకి పాస్తా అస్సలు నచ్చదు. అందుకని చెప్పి ఈయనకి దోస పిండి ఉంటే దోసేసేసాను. ఇంకా మా కోసం అని చెప్పి పాస్తా చేస్తున్నా. ఈరోజు కొంచెం బయటికెళ్ళే ప్లాన్ ఉందన్నాను కదా! అందుకని క్విక్‌గా అయిపోవాలని ఇలా కుక్కర్‌లో పెట్టేస్తున్నాను. కుక్కర్‌లో పెట్టేసి ఈ పాస్తా కొంచెం హెవీ ఉంటది. సో, డిసానో పెన్ని పాస్తా మీకు ఆల్రెడీ చాలా సార్లు చూపిచ్చిందే. సో, దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చూడండి. ఇది కొంచెం హెవీ ఉంటదనమాట. నేనైతే ఒక 5, 6 విజిల్స్ వరకు ఉంచేస్తాను. ఇంకా ఆ ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూసుకోవాలి. సరిపోద్ది. లేదు అనుకుంటే మనం నార్మల్‌గా ఎప్పుడు ఎలా అయితే బాయిల్ జేస్తామో అలా కూడా చేసుకోవచ్చు. ఈరోజు అసలు వన్ పాట్ పాస్తా కుక్కర్‌లో చేస్తున్నారు కదా! దేశీ స్టైల్‌లోని. అలా చేద్దాం అనుకున్నా. కానీ దాని తర్వాత మళ్ళీ అలా చేయాలనిపించలేదు. సరే అని చెప్పి ఇంకా వేరే రెసిపీ చేస్తున్నాను. దానికోసం ఒక మంచి కడాయి పెట్టుకోవాలి. అండ్ పాస్తా అండ్ ఆలివ్ ఆయిల్ అనేది మంచి కాంబినేషన్ అండి. ఎప్పుడైనా ఈ ఇటాలియన్ సంబంధించిన ఫుడ్ అన్నీ గూడా మనం ఆలివ్ ఆయిల్‌తో కుక్ చేసుకుంటే చాలా బావుంటది. సో, మీ ఇంట్లో ఉంటే గనక ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా ఎన్హాన్స్ అవుతది. సో, దానికోసం నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. అందులో కొంచెం గార్లిక్ ఏసుకోవాలి. అండ్ గార్లిక్, ఆలివ్ ఆయిల్ కూడా టేస్ట్ మంచిగా ఉంటది. చాలామంది ఈ గార్లిక్ బ్రెడ్ వీటన్నిటిలికి ఆలివ్ ఆయిల్‌లోనే ఆ గార్లికేసి బోలెడంత సేపు కుక్ అవ్వనిస్తారనమాట. అప్పుడు ఆ గార్లిక్‌లో ఉన్న ఎసెన్స్ అంతా కూడా బయటకొచ్చి అది చాలా యమ్మీగా తయారవుతది. సో, గార్లిక్ కొంచెం ఇదసలు ఆలివ్ పాస్తా అని ఒకటి చేస్తారు కదా! ఆ రెసిపీయే. కాకపోతే నేను నార్మల్లీ పెన్ని పాస్తాతో చేస్తున్నాను. చాలా బా వచ్చింది. యమ్మీ అనిపిచ్చింది నాకు. సో, గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరేసుకుందాం. ఇంకోటుంటది కదా! కొత్తిమీరకి వాష్ కొత్తిమీర ఒకటుంటది. దాన్నేమంటారు? ఆహ్, పార్స్లేయా? సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ ఇంకొకటుంటది అదెయ్యాలి. అది మనకి ఈజీగా దొరకదు కాబట్టి నేను కొత్తిమీరేసేసాను. దాని తర్వాత అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇంకా కొంచెం పిజ్జా సీజనింగ్ వేశాను. అప్పుడు కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతది కదా! దాని తర్వాత కెచప్ ఏసాను. మీకు కెచప్ వాడడం ఇష్టం లేదు అనుకుంటే మీరు టమాటో ప్యూరీ కూడా ఏసుకోవచ్చు. బట్ మనం ఈరోజు క్విక్‌గా చేసేస్తున్నాం గాబట్టి, నేను చీజ్ బదులు క్రీమేసాను. టమాటో బదులు ఆహ్, టమాటో కెచప్ ఏసేసాననమాట. తర్వాత నా దగ్గర ఈ క్రీమ్ ఎప్పటినుంచో ఉంది. ఓపెన్ చేయకుండా అలాగా దాన్ని చూస్తున్నాను. అదేమైనా దాన్ని పట్టుకొని ఎళ్లి కుక్ అయిపోద్దా? అవ్వదు కదా! మనమే చేయాలి కదా! సరే అని చెప్పి ఈరోజు కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఒక 10 డేస్ లోపల వాడేయాలి కదా! 10 డేస్ కూడా కాదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టయితే 3 డేస్‌లో వాడేయాలి. కాబట్టి రకరకాల రెసిపీస్ చేసి దాన్ని అవ్వగొట్టేద్దామని చెప్పి కట్ చేసేసాను ఈరోజింకా. ఆ పాస్తాలో చీజ్ అయిపోయింది. ఇంట్లో అన్ని సరుకులయిపోయి ఎళ్ళాలి తెచ్చుకోవాలి. సో, అంతే సింపుల్. ఆ కెచప్ కొంచెం క్రీమ్ కొంచెం వేసిన తర్వాత ఈ వాటర్ దేంట్లో అయితే బాయిల్ చేసామో వాటర్ కూడా కొంచెం ఎయ్యాలనమాట. అప్పుడు మంచిగా కుక్ అయ్యి బాగవుతది. అంతే తర్వాత వేడి వేడిగా తినేస్తే సూపర్ ఫ్లేవర్‌ఫుల్ ఉంటది. బావుంటది. అండ్ ఏదో మీషో నుంచి ఒక ప్యాకెట్ వస్తే మన అన్వి తల్లి తెస్తుంది. సో, నేనొక షార్ట్స్ తీద్దాము. ప్రొడక్ట్స్ అవి బావుంటాయి కదా! వైరల్ కూడా అవుతాయి కదా! కొంచెం యూజ్‌ఫుల్ ఫైండ్స్ లాగా చేద్దామనుకుంటే, మా ఇంట్లోకి ఏ సామాన్లొచ్చినా అందరికీ ఉత్సాహమే ఓపెన్ చేసి చూసేయడానికి. కాబట్టి నేను వీడియో తీసే లోపల అందరూ అడ్డొచ్చేస్తున్నారు, కట్ చేసేస్తున్నారు, అలాగే అన్నీ చేసేస్తున్నారు. తర్వాత ప్యాకేజింగ్ కాకపోయినా అట్‌లీస్ట్ ప్రొడక్ట్ చూపిద్దాంలే అన్నట్టు ఇంకా ఊరుకున్నా. నెక్స్ట్ ఏదైనా వీడియోలో అదేంటి అనేది చూపిస్తాను. మీరు గెస్ చేసుంటే కనుక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? అండ్ ఇది మీకు చెప్పాను గదా! అగారో కాలస్ రిమూవర్ అండి ఇది. సో, ఇది కూడా ఒక ఇంట్లో ఉంటే కొంచెం బావుంటది. ఫుట్ కేర్ గురించి ఇంకా ఆలోచించక్కర్లేదు. మనకి డెడ్ స్కిన్ కానీ, క్రాక్స్ ఉన్నా గానీ అవన్నిట్లికి చాలా హెల్ప్ అవుతది. ఇలా అటాచ్‌మెంట్స్ ఒస్తాయి. అవి అటాచ్‌మెంట్స్ మనం చేంజ్ చేసేసుకుంటూ మనకు కావాల్సినట్టు మనం వాడుకోవచ్చు. వీక్లీ ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ చేశామనుకోండి, మన ఫుట్ అనేది మనకి థాంక్స్ చెప్తది. అండ్ ఇప్పుడైతే మనం వెళ్దాము అశోక వన్ మాల్‌కి. అశోక వన్ మాల్‌కి ఎందుకెళ్తున్నావు హరీష ఈరోజు అంటే గనక, డికాథ్లాన్ అక్కడ కొంచెం పెద్ద స్టోర్ ఉందన్నమాట. అండ్ ఆ మాల్ చూడలేదు కూడా. సరే ఒకసారి చూద్దామని చెప్పి అక్కడికెళ్తున్నాం. మన వైబు నాన్న, అన్వి అండ్ నేను కలిసి ఆటో బుక్ చేసుకొని ఎళ్ళిపోతున్నాం. వాడు
మీకే హాయ్ చెప్తున్నాడు. సో, మీరు కూడా చెప్పండి. అంత చూస్తూ చూస్తూ పెద్దయిపోతున్నారు కదా పిల్లలు. మీకు కూడా అలా అనిపిస్తుంటదా? నాకు రోజుకొకసారన్నా అనిపిస్తది. మా ఇంటి నుంచి అరౌండ్ ఒక 20 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు. ఇంకా ట్రాఫిక్ లేకపోతే అరౌండ్ 12-15 మినిట్స్‌లోనే ఎళ్ళిపోవచ్చు. ఇదెక్కడుందంటే మనకి కూకట్పల్లిలో ఉంటది. మూసాపేట్‌కి, కూకట్పల్లికి మధ్యలో ఉంటదన్నమాట. చాలా ఈజీగానే ఫైండ్ ఔట్ అయిపోద్ది. అశోక వన్ మాల్ అని ట్రై చేయండి. డీకాథ్లాన్ ఒకవేళ మీకేమైనా స్పోర్ట్స్‌కి కావాలనుకోండి, స్పోర్ట్స్‌కి సంబంధించినవి అండ్ అన్ని స్కూల్స్‌లోని ఇప్పుడు స్కేటింగ్ గాని ఏదో ఒకటి ఉంటది కదా! ఇక్కడ స్కేట్స్ అన్నీ కూడా చాలా బావుంటాయి. క్వాలిటీ ఇప్పుడు మనకి ఐకియా ఎలాగో బ్రాండ్, డీకాథ్లాన్ గూడా అలాగే ఒక మంచి బ్రాండ్ అన్నమాట. సో, దూరంగా చూస్తున్నారా? అదే మాల్ అన్నమాట. నేను అన్నీ చిన్నప్పుడు అట్‌లీస్ట్ కొంచెం జరగవే వీడియో తీసుకుంటాను అంటే, అది కొంచెం వెనక్కెళ్ళేది. మన వైబు నాన్న అలా గాదు. వాడు నాకు అడ్డుగా తెస్తావేంటి పో! అని ఒక తోపు తోసేస్తాడు. కాబట్టి వీడియో అటు ఇటు అయిపోయినా మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఐ యామ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ అన్నమాట. సో, ఇక్కడికి నాకొచ్చిన వెంటనే మేము ముందు మోతీనగర్‌లో ఉండేవాళ్ళం గదా! ఈ ఏరియాలన్నీ అప్పుడు బాగా వచ్చేవాళ్ళం. థియేటర్స్‌కి అన్నిట్లికి ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం గదా! కొంచెం బా అనిపిస్తది నాకక్కడికెళ్ళిన వెంటనే. సో, ఇదే ఇక్కడ డీకాథ్లాన్ ఉంది. ఐనాక్స్ థియేటర్స్ ఉన్నాయి. అండ్ చాలా ఉన్నాయి. బావుంది. ఎప్పుడు ఆ నెక్సెస్ మాల్‌కి, లులు మాల్‌కే కదా! ఒక కొత్త మాల్‌కెళ్తే కొంచెం అనిపిచ్చింది. ఇక్కడ ఆగిపోయి మనం పేమెంట్ చేసేసి లోపలికెళ్ళిపోదాం. హల్దీరామ్స్ ఫుడ్ కోర్ట్ అన్ని నార్మల్ అన్ని మాల్స్‌లో ఏముంటాయో అవే. కాకపోతే డీకాథ్లాన్ నాకు కొంచెం పెద్ద స్టోర్ అన్నమాట. ఈ ఫారం మాల్ ఇప్పుడు నెక్సెస్ అయిపోయింది కదా! సో, నెక్సెస్ మాల్‌లో డీకాథ్లాన్ చాలా చిన్నది చేసేసాడు. ఒక స్టోర్ లాగా ఉంటది. ఓన్లీ అర్జెంట్ సామాన్లే దొరుకుతాయి. బట్ ఇదేంటంటే కొంచెం పెద్దది కాబట్టి మొత్తం ఇదొక ఫ్లోర్ ఉందన్నమాట. సో, ఫస్ట్ ఎళ్ళిన వెంటనే కనిపించింది. సరే అని చెప్పి ఇంకా లోపలికెళ్తున్నాం. డీకాథ్లాన్ ఎందుకు హరీష అంటే అన్వి సైకిల్ కావాలనింది. సరే ఇక్కడ కూడా ఒకసారి చూపిచ్చేద్దాము అని చెప్పి ఇక్కడికొచ్చామనమాట. ఇక్కడ మనకి రాక్ రైడర్ అని చెప్పి దొరుకుతది. ఐకియా ఎలాగో డీకాథ్లాన్ కూడా అలాగే. అంటే సైకిల్ అంటే మొత్తం అన్ని సామాన్లు రావన్నమాట. ఓన్లీ ఫ్రేమొస్తది. దానికి సీట్ కావాలంటే కొనుక్కోవాలి. దానికి వాటర్ బాటిల్ పెట్టుకునే ఇది కావాలంటే కొనుక్కోవాలి. అలా యాక్సెసరీస్ అన్నీ కూడా డిఫరెంట్‌గా కొనుక్కోవాలి. అండ్ ఎందుకు వీడియో చేయలేకపోతున్నామంటే, ఇలా నా ఒక చెయ్యి మొత్తం ఈడు తీసుకుంటాడనమాట. ఇంకొక చేత్తోటే మనం నానా పాటలు పాడాలి కాబట్టి, నాకు వీడియోస్ కుదరట్లేదు బయటికెళ్ళినప్పుడు. బట్ ఈరోజు అనుకున్నా, ఒక చెయ్యుంటే ఒక చేత్తోనే చెయ్యి. కానీ చెయ్యి అని గట్టిగా డిసైడ్ చేసి వీడియో తీస్తున్నాను. సో, చూస్తారు కదా! స్టోర్ మొత్తం గూడా చూపిస్తాను అటు ఇటు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ అయితే సైకిల్ సెక్షన్స్‌కొచ్చేసాను. ఈ రాక్ రైడర్ అని ఉంది కదా! అందులో మనకి విత్ గేర్ ఒస్తది. వితౌట్ గేర్ కూడా ఒస్తది. సో, మీరక్కడ ప్రైస్ చూసారు కదా! 8000 అని. ఆ కింద చూడండి విత్ యాక్సెసరీస్ అని జెప్పి అరౌండ్ 13 వరకు అయిపోద్ది. అలా వేరే వేరేగా మనం యాక్సెసరీస్ కూడా కొనుక్కోవచ్చు. ఆ బాస్కెట్, ఆ ఫ్యాన్ ఎట్సెట్రా ఎట్సెట్రా అవన్నీ గూడా తీసుకోవచ్చు. కానీ అన్వికి నచ్చలేదు. నచ్చలేదు అంటే తనకి స్పోర్ట్స్ టైప్ ఆఫ్ సైకిల్ కన్నా మన చిన్నప్పుడు మనం వాడేవాళ్ళం కదా! ఈ లేడీ బర్డ్ ఇవి దానికి కొంచెం బెటర్ అనిపించింది. అండ్ నాకు కూడా లేడీ బర్డ్ టైప్ ఆఫ్ సైకిలే తీసుకోవాలని ఉంది. బట్ ఇదొకసారి చూస్తానన్నది కదా! అని చెప్పి ఇంకా తీసుకొచ్చాను. ఎదురుగా ఒక సైకిల్ కనిపిస్తుంది కదా! అదే చూసామన్నమాట. అదే ట్రై చేసింది. బట్ తనకంత నచ్చలేదు ఆ మోడల్. సరే అని చెప్పి ఇంకా మనం అలా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసేసి మాల్‌లో కొంచెం తిరిగి కొంచెం ఆడుకొని, తినేసి వెళ్ళిపోదాం ఇంటికి. అండ్ మీలో ఎంతమంది ఈ అశోక వన్ మాల్‌లో డీకాథ్లాన్‌కొచ్చారు? మీకేది నచ్చింది అనేది చెప్పండి. ఓకేనా? మన వైభవ్ నాన్న కూడా సూపర్ ఎక్సైట్ అయిపోతున్నాడు. అక్క దగ్గరున్న స్కేట్స్ ఇక్కడున్నాయి అని చెప్పి వాడు హ్యాపీ అయిపోయాడు. సో, ఆ సైకిలే. అక్కడెవరో బాల్ ఆడుకుంటూ ఉంటే అక్కడెంత మంచిగా ఆడుకుంటారో తెలుసా? ఇంకా ఈ ప్లే ఏరియాకెళ్ళి డబ్బులిచ్చే బదులు ఇక్కడికొచ్చి అన్ని రకరకాలవన్నీ గూడా అందరూ మంచిగా ఆడుకుంటారు. చూసారా ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఇలా ఆడుకుంటున్నారు. అలా అక్కడ సైక్లింగ్ చేసుకుంటున్నారు చాలామంది. అలా అక్కడున్నవన్నీ కూడా ఎంజాయ్ జేస్తారు. ఫ్రెండ్స్ లాగా వచ్చేసి కొంచెం యూజ్ చేస్తారన్నీ. అండ్ ఇక్కడ రకరకాల బాల్స్ ఉన్నాయి. రేట్స్ కొన్నిట్లి మీద మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ 30 నుంచి 5థ్ వరకు ఎప్పుడో ఏవో సేల్ కూడా నడుస్తున్నట్టుంది. మీకేదన్నా అవసరం ఉంటే గనక ఆ టైంలో చెక్ చేయండి. అండ్ డీకాథ్లాన్‌లో ఒకసారి రిజిస్టర్ అయిపోతే వాళ్ళు మెసేజ్‌లు కూడా పంపిస్తుంటారు. సేల్స్ ఏమన్నా వస్తుంటే వాట్సాప్‌లోని. సో, అలా కావాలనుకున్నా కూడా మీకు తెలిసిపోద్ది. ఇక్కడ స్విమ్మింగ్‌కి సంబంధించినవి, ఇంకా స్పోర్ట్స్ స్విమ్మింగ్ ఈ ఇటువైపు సెక్షన్ అంతా కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అండ్ బోలెడన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి నచ్చితే ఎక్స్‌ప్లోర్ చేయడానికి బావుంటది.
అండ్ ఇక్కడ వాలీబాల్ ఎట్సెట్రా, ఎట్సెట్రాకి సంబంధించినవన్నీ ఉన్నాయి. అండ్ ఫుల్‌గా మేము అరౌండ్ 12:30, 1 అయినట్టుంది. ఖాళీగానే ఉంది. కాబట్టి బావుంది. బాగా అన్నీ చూసాం మేము. రష్ ఉంటే ఇంత అనిపిచ్చేది కాదు. సో, ఈ స్కేట్స్ అన్వి దగ్గరున్నాయి. ఆహ్, నీ క్యాప్స్ అన్నీ డిఫరెంట్ వేరే వేరేగా కొనుక్కోవచ్చు. ఇక్కడ క్రికెట్‌కి సంబంధించినవున్నాయి. ఇక్కడ రకరకాల సాక్స్‌లున్నాయి. అండ్ అక్కడ ఏమంటారు ప్రోటీన్ పౌడర్స్, దాని తర్వాత ఈ జిమ్‌కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతా ఇదొక ప్రపంచం అసలు. మనం ఏదైనా తెలియకపోతే లేనట్టే మనకి కదా! ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్నీ చూసినప్పుడు నాకనిపించింది. అమ్మ! ఇన్ని రకాలుంటాయా? ఇప్పటివరకు తెలీదంటే లేనట్టే గదా! అలా అనిపించింది నాకు. అండ్ అన్వికి ఏదో క్యాంపింగ్ బ్యాగ్ కావాలనింది. సరే అని చెప్పి అక్కడికెళ్తున్నాం. దాని మీద డిస్కౌంట్ కూడా ఉందన్నమాట. అది ఎంఆర్‌పీ 500 ఎంతో ఉంది. ఇప్పుడు 300కి ఎంతకో వస్తుంది. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా రకరకాలున్నాయి. జిమ్ ఫ్రీక్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఇలాంటివి అండ్ ఈ ఫుల్ టంబ్లర్ టైప్ ఆఫ్ వాటర్ రోజు మొత్తం ఎంత కావాలో అంతా తాగేద్దాం అని చెప్పి అది కొంచెం ఎక్కువ రేటే ఉంది. అరౌండ్ 800 అలా ఉంది. సో, అవి కూడా దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ రింగ్ కొంచెం ట్రై చేశారు. నేను వీడియో తీసే లోపల మూసేసారనమాట. అండ్ వీడిని క్యాప్ పెట్టుకోరా ఒకసారి అంటే, వద్దు" అన్నాడు. సరే అని చెప్పి ఎవరు చూడలేదు కదా! అని చెప్పి చెప్చాప్ పెట్టేసాం. అండ్ ఆ ట్రాంపోలిన్ ఇంకా బోలెడున్నాయి. సో, ఇవి ఈ ట్రెక్కింగ్‌కి ఎళ్ళినప్పుడు బ్యాగ్స్ రకరకాల బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. మేడం గారు ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఓన్లీ ఒక లంచ్ బాక్స్, దాని తర్వాత వాటర్ బాటిల్, ఒక నాప్కిన్ అలా అడుగుతారు కదా! అప్పుడు తనకి చిన్న బ్యాగ్ ఏం లేదంట. అందుకని జెప్పి కావాలనింది. సో, డిస్కౌంట్‌వి ఏమైనా అడిగితే నేను హ్యాపీ అయిపోతాను. అండ్ అక్కడ సెల్ఫ్ చెకౌట్ కూడా చేసుకోవచ్చు. అలా జస్ట్ అందులో ఆ బాస్కెట్‌లో పెట్టేస్తే అవి స్కాన్ అయిపోతాయి. ఎంత బావుందో. దాని తర్వాత అక్కడ పనయిపోయిన తర్వాత మనం కొంచెం పేట్ పూజ చేయాలని చెప్పి పైకెళ్తున్నాము. మన వైబుకి ఎస్కలేటర్స్ అంటే చాలా ఇష్టం. లిఫ్ట్‌లో ఎళ్ళిపోదాంరా ఫోర్త్ ఫ్లోర్‌కి అంటే వాడు నో ఎవ్రి ఫ్లోర్ ఎక్కుదాం అన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పి వెళ్తుంటే మధ్యలో ఈ మార్ష్ మెలోస్ కనిపిచ్చాయి. సో, అడిగితే అమ్మ ఇవన్నీ ఎంతెంత రేట్లు చెప్తారో నాకే అనిపిస్తదా? మీకు అనిపిస్తదా? నాకు అప్పుడప్పుడు అనిపిచ్చేస్తది. నువ్వు పిసినారిదానివి నీ దగ్గర డబ్బులే లేవు అనిపిస్తది. ఒక్క చిన్న మార్ష్ మెలో ₹150 అంట. నో నేను కొనను అని చెప్పి వెళ్తుంటే అక్కడ కిడ్స్ కార్నివల్ అవుతుంది. ఫ్రీ అన్నమాట ఇవన్నీ కూడా. జస్ట్ రిజిస్టర్ గూడా మనిష్టమే అయితే అవ్వచ్చు. లేకపోతే లేదు. అక్కడ జస్ట్ ఒక స్కాన్ చేసుకుంటే అంటే రష్‌లో ఉంటే మనం రిజిస్టర్ చేసుకోవాలి. లేకపోతే ఎవరు చూడట్లేదసలు. రిజిస్టర్ అంటే ఏం లేదు. జస్ట్ అక్కడ కోడ్ ఒకటుంటది. స్కాన్ చేస్తే గూగుల్ ఫార్మ్ ఒకటి ఓపెన్ అవుతది. ఇప్పుడు మన పేరు, మన పిల్లల పేరు ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఫ్రీ ఎంట్రీ అన్నమాట. లోపల రకరకాల గేమ్స్ ఉన్నాయి. బాల్ పూల్ ఉంది. దాని తర్వాత ఇదొకటుంది. అండ్ ఆర్చరీ, రింగ్స్ చాలా ఉన్నాయి. మన ఓపిక ఉండాలి, ఇష్టం ఉండాలే కానీ చాలా టైమ్ స్పెండ్ చేయొచ్చు. వీటిలకే కదా మరి బోలెడన్ని టికెట్ పెట్టేసి తీసుకుంటారు. అలా కాకుండా ఇక్కడ ఫ్రీ పెట్టారు ఎందుకో మరి. కిడ్స్ కార్నివాల్ ఏదో జరుగుతుంది అందుకు. మేమెళ్ళిన టైంకయితే ఎవరు లేరు. వీడినిలా ఈ ట్రాంప్‌లోని ఎక్కించిన వెంటనే వేరే పిల్లలొచ్చి వాళ్ళొక గెంతు గెంతేసరికి వీడు జడిసిపోయాడు. వాడినప్పుడు తీసుకొచ్చేసా. దాని తర్వాత ఈ ఆర్చరీ ఏదో ట్రై చేసుకుంటున్నారు అలా కాసేపు. మేమెంత తెలివైలో ఉన్నామో ఆహ్, ఫస్ట్ రివర్స్‌లో పెట్టాను. దాని తర్వాత అన్వి మమ్మ అటు కాదు అని చెప్పి తీసుకొని ఏదో ట్రై చేస్తుంది. అన్వి ఎలా అంటే నన్నెవరైనా చూసిందనుకోండి నా బుద్ధిలే. ఎవరైనా చూసారనుకోండి చేసేది కూడా చేయలేదన్నమాట. అక్కడ ఇద్దరొచ్చారు. వాళ్ళకది కావాలని చెప్పి అన్వి అయిపోయింది. మేమక్కడింకా అలా కొంచెం ఇదిగోండి ఇది కిడ్స్ కార్నివల్ డేట్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నట్టున్నాయి చూడండి ఒకసారి. అదయిపోయిన తర్వాత అది థర్డ్ ఫ్లోర్‌లో నడుస్తుంది. మేము తర్వాత ఫోర్త్ ఫ్లోర్‌కెళ్ళి ఈ కాలిఫోర్నియా బరిటాలో కొంచెం పేట్ పూజ చేసేసి వెళ్తూ ఉంటే ఈ బుక్ స్టోర్ ఒకటి కనిపించింది. ఈ బుక్ స్టోర్ చాలా బావుంది. ఒకవేళ మీకు కనుక బుక్స్ నచ్చితే యూ మస్ట్ విజిట్ అండి. ఎన్ని బుక్స్ అంటే మంచి డిస్కౌంటెడ్ ప్రైస్‌లో ఉన్నాయి. లైక్ ₹50కి అక్కడ మీకు చూపిస్తాను చూడండి. పింక్ స్టిక్కర్ ఉందనుకోండి. ఈచ్ బుక్ ₹50 లైక్ అదిగోండి ఈచ్ బుక్ 50 ఇవన్నీ కూడా పింక్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా! సో, ఆ పింక్ డాట్ ఉన్నవన్నీ కూడా ₹50 మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఫిక్షనల్ నావెల్స్ ఇలాంటివన్నీ కూడా పింక్‌లో ఉన్నాయి. ఇంకా నేను కూడా కొన్ని బుక్స్ తీసుకున్నాను. పిల్లలవి తెలుగువి వాటిల మీద డిస్కౌంట్స్ లేవు.
వీటిల మీద ఉన్నాయన్నమాట. సో, చూసారు కదా! పింక్ డాట్ అయితే 50, యెల్లో డాట్ అయితే 100, ఆరెంజ్ డాట్ అయితే 200 అలా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ఆ డాట్స్ చూడొచ్చు. చాలా వైడ్ రేంజ్ ఉంది. మీకు బుక్స్ ఇష్టం, మీ పిల్లలకి కొంచెం బుక్స్ చదువుతారు, మీ ఇంట్లో బుక్ కలెక్షన్ ఉంది అనుకుంటే యూ మస్ట్ విజిట్ దిస్ లిబర్టీ బుక్ స్టోర్ అన్నమాట. మోర్ బుక్స్ లెస్ స్పెండ్ అన్నారు. అలాగే మనం కొంచెం చూసుకోవాలి. కుదిరితే అక్కడ అమెజాన్‌లో ఓపెన్ చేసి అంటే నాలాగా మరీ అంతేం చదవరు కానీ చదువుదాం అనుకుంటున్నారనుకోండి. ఏ బుక్ ఎంత రేటో మనకి ఎంఆర్‌పీస్ మీద అమ్మరు కదా! నార్మల్‌గా అమెజాన్‌లో మనకి చాలా తక్కువ రేట్‌కి దొరుకుతాయి. కాబట్టి మీరు కంపేర్ చేసుకొని తక్కువకొస్తుంది అనుకుంటే యూ కెన్ బై అన్నమాట. నాకు రూ. 200 బుక్స్ చాలా నచ్చాయి. ఒక 3, 4 తీసుకున్నాను. అన్వి ఏవో ఒక 2 బుక్స్ తీసుకుంది. ఇంకా అక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేసేసిన తర్వాత మేము కిందకెళ్ళిపోతూ ఉంటే ఈ కార్ కనిపిస్తే మన వైభవ్‌కి ఏం బుక్స్ కొనలేదు కదా! వాడికి హ్యాపీ చేద్దామని చెప్పి ఈ కార్ ఎక్కిపిచ్చానన్నమాట. సో, ఇది అన్వి కూడా నేను ఎక్కుతానన్నది. సరే పండగ చేసుకో అని చెప్పి తన్ని కూడా ఎక్కిచ్చేస్తే వాళ్ళిద్దరూ ఒక 2 రౌండ్స్‌కెళ్లారు. ఈ లోపల నేనక్కడ కూర్చొని పేమెంట్ చేసేసి ఆటో బుక్ చేద్దామని చెప్పి ఉన్నా. అండ్ ఎంత బా డెకరేట్ చేశారు కదా! హాట్ ఎయిర్ బెలూన్స్ లాగా బావుంది. అన్నీ పెద్దయిపోయింది కదా! వీటన్నిట్లికి. ఆహ్, అంతే. కానీ ఇట్స్ ఓకే అన్నట్టు ఇంకా ఊరుకున్నా. అండ్ మన వైబు ఇంకా రాలేదు. ఆహ్, వాడి కారు బ్యాటరీ తక్కువైపోయిందని వేరే కారెక్కిచ్చారు. అలా అయిందన్నమాట ఈరోజు మొత్తం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత మనందరం కలిసి బయటికెళ్ళాం గదా! మీకెలా అనిపిచ్చింది అనేది షేర్ చేయండి. అండ్ కొంచెం పెద్ద పెద్ద కామెంట్స్ చేయండి. అప్పుడు నాకు కొంచెం ఉత్సాహమొస్తది. వీడియో చెయ్యాలి. నా కోసం కొంచెం మందున్నారు అని నాకు ఉత్సాహమొచ్చి నేనింకా ఓపికగా వీడియోస్ చేస్తా. అదన్నమాట. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ టాటా. హ్యాపీగా ఉండండి. స్టే హ్యాపీ. స్టే సేఫ్.